అసెంబ్లీలో గురుకులాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ అవడంపై విపక్ష బీఆర్ఎస్ మండిపడింది. హాస్టళ్లలో వసతులను తమ హయాంలో మెరుగుపరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలకు మంత్రి ప్రత్యేకంగా లేక సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తుండటంతో సమయం కేటాయించడం లేదన్నారు. ఈ చర్చలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మంత్రి పొన్నం మధ్య మాటల యుద్ధం జరిగింది. తొలిసారి అసెంబ్లీకి వచ్చారని కమలాకర్ అంటే తానేమీ అన్పార్లమెంటరీగా మాట్లాడలేదని, విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగానని పొన్నం అన్నారు. 1 minute అయింది, ఒక్క నిమిషం మాట్లాడినాం. నాకు అరగంటను 40 నిమిషాలు టైం ఇచ్చిండ్రు. అరగంట 40 నిమిషాలు ఎన్నిసార్లు ఎత్తురో తెలియదు. మీరు 2 రోజుల ట్రైనింగ్ పెట్టిండ్రు, 2 రోజుల ట్రైనింగ్ పెట్టిండ్రు. మొదటిసారి ఎమ్మెల్యేగా ట్రైనింగ్ ఇచ్చిన అన్నారు. మీరు పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ తెలివయి, అసెంబ్లీ ప్రొసీడింగ్ తెలివయి. నేను ఎక్కడైనా పొరపాటు మాట్లాడి మీరు సభాధిపతి నిర్ణయం తీసుకోవచ్చు, నన్ను బయటకు కూడా పంపండి. వారు మాట్లాడింది నన్ను ఆ ఉద్దేశంగా మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలియదు అన్నట్ట, అజ్ఞానంలో అన్నట్ట, జ్ఞానం లేదన్నట్టుగా ట్రైనింగ్ రాని మీరు, ట్రైనింగ్ రాకుండా మీరు మాట్లాడుతున్నారా? ఇలా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మొదటిసారి ఎమ్మెల్యేకి ఏమైతే అరే పార్లమెంట్ మెంబర్ చేసిన తెలంగాణ కోసం కొట్టాడినా నీ లెక్క నీ నాయకుడు ఉన్నాడు, చేరు పటాకు కుక్క పటకా నన్నలే మిమ్మల్ని అన్నాడు. తెలంగాణ చౌకుల తెలంగాణ ఉద్యోగుల పార్టీ మారి నువ్వు ఇట్లా మాట్లాడితే అధ్యక్ష. బీసీకి 2014 ముందు 19 గురుకులాలు మాత్రమే ఉండని చెప్పిన, ఇప్పటికీ అదే చెప్తున్నా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని 327 చేశారని చెప్పి అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా సార్. తర్వాత ఎస్సీకి సంబంధించి చెప్పిన, ఎస్టీకి సంబంధించిన అధ్యక్ష నేను చెప్పేది గౌరవ సీత గారికి మధ్యన ఈయన ఎవరు లేవన్నారు అధ్యక్ష, ఈయనకి సంబంధం ఉంది అధ్యక్ష, ఏం సంబంధం ఉన్నది? వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడతా చెప్పాలి. అదే చెప్పిన మీకు ఎవరికి మీ లెక్క పేదోడు కూడా వస్తాడు, వీడికి మీ లెక్క డబ్బుల సంచులతోటే రారని చెప్పిన నేను ఆ మాట అధ్యక్ష. అందుకే మళ్ళీ చెప్తాను మరొక్కసారిగా. మళ్ళీ అరే మీరు నేను చెప్తా మాట్లాడే హక్కు ఒక సీనియర్ మంత్రి చెప్పండి, మీరు సభ్యులు కరెక్షన్ చేసుకోండి.